మరి ప్రపంచంలోనే పెద్ద పెద్ద కంపెనీలకు సీఈఓలు అయ్యే శక్తి ఉంది, వాటిని నడిపే సత్తా ఉంది, వరల్డ్ క్లాస్ ప్రొడక్ట్స్ తయారు చేసే సత్తా బుర్ర మనకు లేదా? బుర్ర ఉంది కానీ మనం వాడట్లేదు. ఏం చేస్తున్నాం మనం? వీడిదేం కులం, వాడిదేం మతం, పాకిస్తాన్ కథ ఏంది, ఆఫ్ఘనిస్తాన్ కథ ఏంది, చైనా కథ ఏంది, గాడికే మన లెక్క. ఇన్ని రోజులు పోల్చుకుందాం పాకిస్తాన్ తోని, బంగ్లాదేశ్ తోని, ఆఫ్ఘనిస్తాన్ తోని పోటీ పడొద్దా? సింగపూర్ తోని పోటీ పడొద్దా? చైనా తోని? చైనా వాడు మనలాగా కులాల పేరిట మతాల పేరిట పనికి మన పంచాయతీలు పెట్టుకుని అక్కడే కూర్చోలేదు. వాడు బుర్ర పెట్టి ఆలోచించిండు, భవిష్యత్ దిక్కు ఆలోచించిండు. నా పంచాయతీ అక్కడ అమెరికా తోని వాడితో నా పోటీ తప్ప ఇండియాతోని వీళ్ళతో కాదు అని చెప్పి ముందుకెళ్లిపోయిండు. 25 ఏళ్ల పాటు చైనా డబుల్ డిజిట్ జీడీపీ గ్రోత్ రేట్ తో ఈ రోజు అమెరికాతో పోటీ పడే స్థాయికి చేరుకుంది. మరి మనం ఎక్కడున్నాం? 35 ఏళ్ల కింద సేమ్ ప్లేస్ లో ఉన్నాం. 35 ఏళ్ల తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే అక్కడనే ఉన్నాం. తెల్లారు లేస్తే ఎవరేం బట్టలు వేసుకోవాలి, ఎవరేం తిండి తినాలి, ఎవల మతం ఏంది, ఎవల కులం ఏంది, ఇదే పిచ్చి పంచాయతీలు, ఇదే పిచ్చి మాటలు తప్ప భారతదేశం ఏంది, మన లక్ష్యం ఏంది, ప్రపంచాన్ని మార్చే ప్రోడక్ట్లు ఏమైనా చేస్తున్నామా, ప్రపంచాన్ని మార్చే ఆవిష్కరణలు ఏమైనా వస్తున్నాయా, దాని గురించి మనకి ఇంట్రెస్ట్ లేదు. అక్కడ వచ్చింది